పెద్ద పులులు చిరుతలు ఏజెన్సీ ప్రాంతాలను టెన్షన్ పెడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్తో తాజాగా ఉమ్మడి కరీంనగర్లోనూ చిరుత సంచారం కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాలపై దాడులకు దిగుతున్నాయి పులులు. లేగదూడలు, మేకలు, కుక్కలపై దాడి చేస్తున్నాయి. వీటిని పట్టుకోవడానికి అటవీ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా తప్పించుకుని తిరుగుతున్నాయి. గ్రామాల్లోకి సైతం వస్తుండటంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయంగా బతుకుతున్నారు. బయటకు వెళ్లే వాళ్ళు ఎవరు ఒంటరిగా వెళ్లడం లేదు. రైతులు కూడా పొలాలకు గుంపులుగా వెళ్తున్నారు. అయితే మంచినీళ్లు, ఆహారం కోసమే పులులు అరణ్యవాసం నుంచి జనావాసంలోకి వస్తున్నాయంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం పెరిగింది. చిరుతల కదలికలతో అటవీ సమీప ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక టెన్షన్ పడుతున్నారు. నెలలో 14 చోట్ల, వారం రోజుల్లో 4 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు స్థానికులు. ఆహారం, నీళ్ల కోసం అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్నాయి చిరుతలు. అర్ధరాత్రి గ్రామాల్లోకి వచ్చి పశువులు, లేగదూడలపై దాడి చేస్తున్నాయి. ఇక జిల్లాలో చిరుతల సంచారంపై మరిన్ని వివరాలు మామిడిపల్లి అటవీ ప్రాంతం నుంచి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం పెరిగింది. చిరుతల కదలికలతో అటవీ సమీప ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక టెన్షన్ పడుతున్నారు. నెలలో 14 చోట్ల, వారం రోజుల్లో 4 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు స్థానికులు. ఆహారం, నీళ్ల కోసం అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్నాయి చిరుతలు. అర్ధరాత్రి గ్రామాల్లోకి వచ్చి పశువులు, లేగదూడలపై దాడి చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం పెరిగింది. చిరుతల కదలికలతో అటవీ సమీప ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక టెన్షన్ పడుతున్నారు. నెలలో 14 చోట్ల, వారం రోజుల్లో 4 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు స్థానికులు. ఆహారం, నీళ్ల కోసం అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్నాయి చిరుతలు. అర్ధరాత్రి గ్రామాల్లోకి వచ్చి పశువులు, లేగదూడలపై దాడి చేస్తున్నాయి. చిరుతలకు సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారం విపరీతంగా పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చిరుతపులుల సంచారం జరుగుతున్నటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. 3 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట శివార్లో ఒక బ్యాంక్ ఉద్యోగి డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన బైక్పై వెళ్తున్న ఆయనను చిరుతపులి వెంబడించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. చాలా దూరం వరకు ఆయన బైక్ వెంటే చిరుతపులి పరిగెత్తడంతో ఆయన భయాందోళనకు గురయ్యాడు. దాదాపు 3 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రానటువంటి విషయాన్ని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక పక్కనే ఉన్నటువంటి జానకంపేట, ఆ ఘటన జరిగిన మరుసటి రోజే జానకంపేటలో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది, ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెంటర్ పైన చిరుతపులి, సమీప అడవుల్లోంచి వచ్చినటువంటి చిరుతపులి ఆ యొక్క ట్రైనింగ్ క్యాంప్ మీద క్యాంప్లోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి హోంగార్డు భయంతో పరిగెత్తి ఆయన సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్ళిపోయి గది తలుపులు వేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి లెక్కలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 చిరుతపులులు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాటు కామారెడ్డి జిల్లాలో ఒక పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా కూడా పోలీసులు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగలేదు. చాలా మంది రైతులు పంట పొలాల్లో పెద్ద పులిని చూశామని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. పోతంగల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివార్లో రోడ్డు దాటుతున్నటువంటి చిరుతపులి రైతులకు కనిపించింది. దీంతో దాదాపు 2 రోజుల పాటు ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఆ ప్రాంతంలో కనిపించింది. ఆ ఘటన మరవక ముందే మల్లారం అటవీ ప్రాంతంలో చిరుతపులి ఒక ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క పైన దాడి చేసి ఆ కుక్క అరుపులకి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు, కాలనీ వాళ్ళు బయటకు రావడంతో చిరుతపులి సమీప అటవీ ప్రాంతంలోకి పరిగెత్తినట్టుగా చెప్తున్నారు. ఇక నిజామాబాద్ రూరల్ మండలంలోని ఎల్లమ్మకుంట ప్రాంతంలోనూ చిరుతపులి రోడ్డు పైన తిరగడాన్ని 2-3 సార్లు స్థానికులు చూసినట్టుగా చెప్తున్నారు. నిజామాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారి NH-44 పైన ఒక చిరుతపులి గాయానికి గురై రోడ్డు పైన దాదాపు అరగంట పాటు జాతీయ రహదారి పైన రోడ్డు పైన ఉన్నటువంటి సిచ్యువేషన్. రాత్రి 9:30 ప్రాంతంలో యొక్క ఘటన జరిగింది. ఆ సమయంలో ఇరువైపులా అటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఒక 20-25 నిమిషాల పాటు జాతీయ రహదారి పైనే ఆ చిరుతపులి గాయంతో పడి ఉంది. ఆ తర్వాత లేచి పరిగెత్తి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ గ్రామానికి మాజీ సర్పంచ్, మొన్నటి వరకు సర్పంచ్ గా ఉన్నటువంటి సర్పంచ్ ఉన్నారు. మనతో మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా అన్న ఈ చిరుతపులు మీరు చూశారా? సంచరిస్తుంటాయి? ఎట్లా ఉంటుంది పరిస్థితులు, ఎట్లా ఉంటాయి? మా మామిడిపల్లి గ్రామంలో ఏం లేదన్నా ఒక 1000 ఎకరాలు దట్టమైన అడవి ఉంటుంది. ఎట్లా అంటే తిరుగోల
మా ఊరు మధ్యలో ఉంటుంది. తిరుగువల దట్టమైన అడవి ఉంటుంది. దీంట్లో ఇంచుమించు ఒక 3-4 చిరుతలు కూడా ఉన్నాయి. మా ఇంచుమించు ఒక 15 రోజుల కింద ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. మా విలేజ్లకు ఇంచుమించు దగ్గర దాకా వచ్చినాయి. వాటర్ కట్ట ఉంటుంది, అక్కడ దాకా వచ్చింది ఒక చిరుతపులి. చాలామంది పిల్లలు చూసారు. గొర్రెలు కాపలు అయితే అడవికి వెళ్తూ ఉంటే గొర్రెల్ని తినేస్తుంటాయి. ఒక 3-4 ఉన్నాయని చెప్పి మాకు సమాచారం. చాలా దట్టమైన అడవి ఉంది. దీంట్లో 3-4 పులులు ఉన్నాయని చెప్పి మాకు కూడా ఇంటిమేషన్. మేము కూడా చూసినాం. ఇక్కడ మన ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఉన్నది. ఒకరోజు మేము ఇట్లా మార్నింగ్ హైదరాబాద్ వెళ్తున్నాం 4 o'clock. మాకే ముందట వచ్చింది ఒక పులి. మేమే విచిత్రమైనాం. ఎందుకంటే పులులు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. మేము ఫారెస్ట్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో మేము చెప్పినప్పుడు వస్తుర్రు, చూస్తుర్రు. అంటే సమీపంలో, మీ గ్రామానికి సమీపంలో అడవి ఉంది. పశువులను మేత కోసం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు, వెళ్తుంటారు రోజు కూడా. దాంతోపాటు మీ వ్యవసాయ భూములన్నీ కూడా ఈ అడవిలోనే ఉన్నాయి. నిత్యం రైతులు వెళ్తుంటారు. ఎట్లా వాళ్ళ 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 ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? చీకటి పడే లోపు వచ్చేస్తూ ఉంటారు. ఆ కుక్కను ఏదో ఒకటి తీసుకుపోతారు. మామూలుగా వెళ్ళరు, ఒక్కోళ్ళు ఇద్దరు వెళ్తారు. దగ్గర అడవికి దగ్గర ఉన్నాయి కొన్ని పొలాలు అయితే. కొద్దిగా భయభ్రాంతులు అవుతారు అప్పుడప్పుడు. చూస్తూ 4 గంటలకి అట్లా బయటకు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఫారెస్టులకు చెప్తుంటే వాళ్ళు ఎట్లా దాన్ని కట్టడిసే ప్రయత్నం చేస్తారు? మీకేమన్నా సలహాలు, సూచనలు ఇస్తారా గ్రామస్తులకు? ఇంచుమించు ఒక 15 రోజుల కిందనే వచ్చిందంటే మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా. వాళ్ళు వచ్చారు తెల్లారి. వాళ్ళు అది పులా కాదా అని చెప్పి ఆ డౌట్ క్లియర్ చేసుకొని చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటారు. చాలామంది ఉన్నారు, బీట్ ఆఫీసర్లు ఉన్నారు, ఫారెస్ట్ ఎస్ఐ గారు కానీ చాలా తిరుగుతూ ఉంటారు. సమాచారం ఇవ్వగానే మొత్తం జంగల్ మొత్తం తిరిగి ఉన్నదా లేదా అని చెప్పి పబ్లిక్ ఇబ్బంది కాకుండా. అర్బన్ పార్క్లో కూడా ఇంతకుముందు ఆ చిన్నాపూర్ శివార్లో ఇంతకుముందు కూడా ఉన్నది. అంటే అక్కడ చిన్న పిల్లలు ఉండే, వాళ్ళు కూడా వచ్చి చూసారు. అప్పుడు లెంకిరు దొరకలేదు. భయపడుతుంటారా గ్రామస్తులు? అడవి మామిడిపల్లి అడవి కాబట్టి భయపడరు. మేము అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగినాం కాబట్టి భయం అన్నది ఉండదు. మా మామిడిపల్లకు చాలా ఉన్నాయి. పందులు అయితే విలేజ్లోకి వస్తాయి. మా ఇంటి దగ్గర దాకా పందులు వస్తున్నాయి రాత్రిలో. విపరీతంగా పందులు అయితే బెడద బాగా అయిపోయింది. వీటికి ఇంతకుముందు కట్టడి చేస్తారు కానీ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు పెద్ద ఇట్లా కాల్వలాగా తీశారు. అవి మూసిపోవడం వల్ల విలేజ్లోకి రావడం జరుగుతుంది పందులు కూడా. ఇది ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిరుతపులుల సంచారానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.